जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद्वैष्णवारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जाय। श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जाय। श्री जगन्नाथ रथ यात्रा महामहोत्सव की जाय। श्री चैतन्य चरितामृत की जाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री चैतन्य चरितामृతం మధ్యలీల 13వ అధ్యాయం. राजहर तुच्छ सेव देखी प्रभु रे तुष्ट मन सहित प्रसादे पाइले రహస్య దర్శన్. ఇక మధ్యలీలో 13వ అధ్యాయం 60వ శ్లోకం. రథయాత్రలో మహాప్రభుల పారవశ్య నృత్యం. రహదారిని ఊడ్చే తుచ్చమైన పనిని రాజు స్వీకరించడం చూసి శ్రీ చైతన్య మహాప్రభు ఎంతో సంతృప్తి చెందారు. ఆ వినమ్రత కారణంగా రాజు ఆయన కృపను పొందగలిగాడు. అందుకే రాజు శ్రీ చైతన్య కలాపాల్లోని రహస్యాన్ని దర్శించగలిగాడు. భాష్యం. చైతన్య మహాప్రభు కలాపాల్లోని రహస్యాన్ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వివరించారు. శ్రీ చైతన్యుల దివ్యమైన నృత్య కీర్తనలు చూసి శ్రీ జగన్నాథుడు విస్మితుడయ్యాడు. కేవలం ఆ నృత్యాన్ని చూడడానికే ఆ దేవదేవుడు తన రథాన్ని ఆపివేశాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అద్భుతమైన రీతిలో నృత్యం చేసి శ్రీ జగన్నాథుని ఆనందింపజేశారు. చూసేవాడు, నృత్యం చేసేవారు ఇద్దరు ఒక్కటే, ఒకే పరమ పురుషుడు. కానీ ఒకే సమయంలో ఏకము బహురూపుడైనట్టి భగవంతుడు తన లీలలోని వైవిధ్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఇదే అతని మహిమా ప్రదర్శనం వెనుక ఉన్నట్టి భావం. ఏ విధంగా వారిద్దరు పరస్పర కలాపాలను ఆస్వాదిస్తున్నారో రాజు చైతన్యుల కృపచే అర్థం చేసుకోగలిగాడు. 7 బృందాల్లో చైతన్య మహాప్రభు ఒకే సమయంలో నిలవడం మరొక మహిమా ప్రదర్శనం. చైతన్యుల కృపచే రాజు దాన్ని కూడా తెలుసుకోగలిగాడు.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమైన తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగన్ రఘునాథానితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుందినతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే. సో ఈరోజు ప్రపంచమంతటా కొన్ని వేల రథయాత్రలు జరుగుతున్నాయి అనుకుంటాను. ఇంతకుముందు వేరు వేరు సమయాల్లో జరిగేది, కానీ పూరి వాళ్ళ అంటే మందిరం, జగన్నాథ్ మందిరం యొక్క వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ప్రకారం సో ఈ వారం రోజులు అంటే తిరుగు రథయాత్ర లోపల జరుగుతున్నాయి ఉత్సవాలు. సో ఇవన్నిటి రథయాత్రల వల్ల కొన్ని లక్షల మంది జగన్నాథుని యొక్క దర్శనం చేసుకుంటున్నారు, జగన్నాథుని ప్రసాదం తీసుకుంటున్నారు, జగన్నాథుని మహిమను కీర్తిస్తున్నారు, జగన్నాథుని యొక్క లీలను చూస్తున్నారు. సో ఇవన్నీ చెప్పాలంటే కేవలం భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారి యొక్క కృప. ఒక శుద్ధ భక్తుడు చైతన్య మహాప్రభు యొక్క అనుచరుడు ఎవరైనా ఈ యొక్క బ్రహ్మాండాన్ని అంతా కూడా ఆయన ఒక్క చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు ఒక్కరైనా సరే ఒక బ్రహ్మాండాన్ని ఉద్ధరించేటువంటి శక్తి వాళ్ళకు. శుద్ధ భక్తుని యొక్క శక్తి, ప్రత్యేకంగా మహాప్రభు యొక్క సేవకులు, అంతరంగిక సేవకులు. సో అందుకనే శ్రీల ప్రభుపాలు మనం చెప్పొచ్చు సేనాపతి భక్త అని చైతన్య మంగళంలో వివరించబడింది. సో ఈరోజు రథయాత్ర కాబట్టి మనం ఈ యొక్క చైతన్య చరితాంతం చదువుతున్నాం. చైతన్య మహాప్రభు ఏ విధంగా రథయాత్రలో పారవశ్యంతో నృత్యం చేశారనేసి. ప్రతి సంవత్సరం బెంగాల్ నుంచి భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు దర్శనం కోసం వస్తారు. అదేవిధంగా రథయాత్రను పాల్గొనడానికి వస్తారు. వచ్చి 4 నెలలు ఉంటారు. అప్పటి కాలంలో ఫ్లైట్ లేవు, ట్రైన్ లేవు, బస్సు లేవు, రిక్షాలు కూడా లేవు, సైకిళ్ళు కూడా లేవు. ఓన్లీ కాలినడకన ప్రజలు నడిచేవాళ్ళు. ఎద్దుల బండి, గుర్రం బండి ఇవే ఉండేవి. కానీ ప్రశాంతంగా వాళ్ళు యాత్రలు పాల్గొనేవాళ్ళు. ఇప్పుడు అవ్వదు. రథయాత్రకు వచ్చినామంటే నైట్ రావడం, మార్నింగ్ వెళ్ళిపోవడం అంతే. ఎంతో దూరాల నుంచి వస్తున్నారు, వేరు వేరు ప్రాంతాలకు వేరు వేరు రథయాత్ర పాల్గొంటుంటారు భక్తులు. ఎందుకంటే మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలా, మళ్ళీ లీవ్ దొరకదు, ఇంట్లో పనులు ఉంటాయి. మరి అప్పుడు వాళ్ళకి ఎలా ఉన్నాయి? మరి 4 నెలలు వాళ్ళు ఉన్నారు, నడుచుకుంటూ రావడానికి మామూలు సమయం పట్టదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా సమయం పడుతుంది. వాళ్ళు కూడా గృహ పోషణ ఉంది. గృహస్థులు ఉన్నారు చాలామంది చైతన్య మహాప్రభుకి అనుయాయులు. వాళ్ళు కూడా జీవితంలో పోషణ అనేది అవసరం. భార్య పిల్లలను చూసుకోవడం. ఉదాహరణకు శివానంద సేన్, ఆయన యొక్క కుటుంబాన్ని పోషించకుండా ఎంతో మందిని పోషిస్తూ ఉంటాడు ఆయన. అందరూ, కొందరు గోస్వాములు ఉన్నారు, బట్ చాలా వరకు గృహస్థులే. మరి ఎలా జరిగేది అప్పుడు? సో అదే కృష్ణుడు ఇచ్చిన జీవన విధానం ప్రకారం మనం జీవిస్తే చాలా సమయం దొరుకుతుంది మనకు. సో ఆ విధంగా భక్తులు ప్రతి సంవత్సరం వాళ్ళు పూరికి వచ్చేవాళ్ళు. సో చైతన్య మహాప్రభు ఏ విధంగా పారవశ్యంతో జగన్నాథుని ముందు నృత్యం చేస్తున్నారు, ఏ విధంగా ఆయన లీలలు చేస్తున్నారు, అందరూ తిలకించేవాళ్ళు. ఇక్కడ ఈ భాష్యంలో ప్రభుపాల వారు రాస్తున్నారు, నాట్యం చేసేవాళ్ళు, నాట్యం చూసేవాళ్ళు ఒక్కరే, వేరు కాదు. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నైయాన్య, ఆయన రాధాకృష్ణ యొక్క మిళిత రూపం. జగన్నాథుడు ఎవరో కాదు, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమై. సో సాక్షాత్తు కృష్ణుడే జగన్నాథుడు, అక్కడ నాట్యం చేస్తుంది కూడా కృష్ణుడే. సో ఈ విధంగా ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది. సో ఈ యొక్క నృత్యం చూసి జగత్తంతా కూడా ఆశ్చర్యం అవుతా ఉంది. ఆ నృత్యాన్ని చూసి సాక్షాత్తు జగన్నాథుడే ఆశ్చర్యపోతున్నాడు. ఆయన కృష్ణుడే, కానీ ఇక్కడ రాధా భావద్యుతి లలితం, రాధా భావంలో ఉన్నారు ఆయన. భక్తావతారం భక్తాఖ్యం, భక్తావతారంగా వచ్చి
ఏ విధంగా భక్తుడు తన్మయత్వంతో భగవంతుని నామాన్ని కీర్తిస్తూ నృత్యం చేస్తారనేసి ప్రపంచానికి అంతా చూపిస్తున్నారు. సో అందరూ ఆశ్చర్యంతో విస్మితులైపోతున్నారు మహాప్రభు యొక్క నాట్యానికి. సో ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, ఈ యొక్క నృత్య వర్ణన దయచేసి వినండి, దాన్ని ఆలకించనేసి. ఇది చాలా పెద్ద అధ్యాయం, మొత్తం చదవలేం, ఎందుకంటే అరగంట ఆల్రెడీ సమయం అయిపోయింది. చాలా సేవలు కూడా ఉంటాయి ఈరోజు, ఎందుకంటే మనం వెళ్ళి నృత్యం చేయాలా, అక్కడ వెళ్ళి ఓన్లీ కూర్చుండడం కాదు. సో అందరు ఏం చేశారు, చైతన్య మహాప్రభు ఆ రథయాత్ర రోజు అందరూ చీకటి వేళలోనే మేల్కొని ప్రాతకాల స్నానాలు చేశారు. తర్వాత అందరూ వెళ్ళి పాండు విజయాన్ని తిలకించడానికి వెళ్ళారు. అంటే పాండు విజయం అంటే జగన్నాథుడు తన సింహాసనం నుంచి విడిచి రథం ఎక్కడానికి, రథం అధిరోహించడానికి వెళ్తారు. చాలా అద్భుతంగా అది ఆ యొక్క ఉత్సవం జరుపుతారు. దానిలో ప్రతాపరుద్ర మహారాజు కూడా వస్తారు. అంటే ఇప్పుడు కూడా వస్తారు, ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం పూరి రాజు వస్తూ ఉంటారు, అదే ఆనవాయితీ జరుగుతుంది. సో ఏ విధంగా జగన్నాథుడు రథయాత్రకు వెళ్ళే విధానం చూసి అక్కడ ఉన్నటువంటి అద్వైతాచార్య, నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు భక్తగణం అంతా కూడా ఆనందిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా అక్కడ చేస్తూ ఉంటారు. అక్కడ బలిష్ఠులైనటువంటి దైతులు ఉంటారు, జగన్నాథుని మోసేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే మత్త గజాల వల్ల బలంగా ఉన్నారు, మామూలుగా గజం అంటే ఏనుగు. సో జగన్నాథుని సింహాసనం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. సో అక్కడ 2 రకాల దైతులు ఉన్నారు. ఒకరు ఏమంటే ముందు వాళ్ళు అంటే నీలమాధవ విగ్రహాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు అంటే తక్కువ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు ఉండొచ్చు, పందులను చూసుకునేటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఒక దైతులు. ఇంకొకరు బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా. సో వాళ్ళందరూ వచ్చేసి కొందరు భుజ స్కంధాలు పట్టుకున్నారు, కొందరు భగవంతుని పాదపద్మాలు పట్టుకున్నారు. ఆ విధంగా తాడు కట్టుకొనేసి తీసుకొని వెళ్ళారు. అంటే చాలా వెయిట్ ఉంటుంది జగన్నాథుని ఎవరు లేపగలుగుతారు? ఎవరూ లేపలేరు అసలు. జగత్తుకే నాథుడు ఆయన, జగన్నంతా మోస్తున్నాడు, అనంత కోటి బ్రహ్మాండాలను ఆయన మోస్తున్నాడు, ఆయన ఎంత బరువు ఉంటాడు. సో తీసుకొని వచ్చేటప్పుడు దిండ్లు వాడుతున్నారు, పెద్ద దుండి, తులి అంటారు దాన్ని, చాలా పెద్ద తులి. సో అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి దింపినప్పుడు దానిలోంచి అది పగిలిపోతుంది, పెద్ద శబ్దం వస్తుంది. ఇప్పుడు కూడా వెళ్ళిన వాళ్ళు చూడొచ్చు, పూరిలో అదే విధంగా జరుగుతుంది. సో దానిలోంచి ఉన్నటువంటి కాటన్, పత్తి అంతా కూడా ఎగురుతుంది. సో ఒక దిండు నుంచి ఇంకో దిండు వరకు తీసుకొని వెళ్తున్నారు. చాలా పెద్ద శబ్దం వస్తుంది ఆ దిండ్లు చినిగిపోయినప్పుడు. సో మహాప్రభు చూసి మణిమా మణిమా అనేసి ఆయన అరుస్తున్నారు. మణిమా అంటే ఒడియాలో ఒక వ్యక్తిని సంబోధించాలంటే గౌరవవాచకం అన్నమాట. సో ఇక్కడ ప్రతాపరుద్ర మహారాజు ఆయన బంగారు చీపురుతో, భగవంతుడు ముందు ఊడవాలంటే బంగారు చీపురుతో స్వయంగా ఆయనే భగవత్ సేవలో నిమగ్నం అవుతున్నారు. సో మార్గంపై చందన జలాన్ని చల్లారు, మామూలు నీళ్ళుగా చందన జలం. అంటే మన షాపులో దొరికే చందన వాటర్, అది ఒరిజినల్ కాదు, అది చందనంతో నూరి ఒరిజినల్గా ఇప్పుడు ఏది దొరుకుతలేదు. చందనం కానీ, అత్తరు కానీ, పన్నీర్ కానీ ఏది కూడా అంతా సుగంధం అంతా కూడా కెమికల్గా తయారైపోయింది, రసాయనం అంతా. సో స్వచ్ఛమైనటువంటి చందన జలాన్ని చల్లుతూ ఇక వీధులన్నీ కూడా ఊడుస్తూ ఉన్నారు. సో ఇక్కడ రాజు మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన ఇక భగవంతుని కోసం, జగన్నాథుని కోసం తుచ్చమైనటువంటి సేవను స్వీకరించారు. అది చూసి ఆ మహాప్రభు ప్రసన్నమయ్యారు. ఆ విధంగా భగవంతుని యొక్క కృపను పొందారు. ఇంకా కొందరు రథాన్ని అలంకరించారు చాలా అద్భుతంగా. ఎలా ఉందంటే ఆ యొక్క రథం కొత్త బంగారంతో తయారు చేసినట్టుంది. ఎలా ఉంది అది? ఎంత ఎత్తుంది? సుమేరు పర్వతం అంత ఎత్తు ఉంది. సుమేరు పర్వతం చాలా పెద్దది. ప్రతిదీ మనం చర్చించట్లేదు, జస్ట్ మనం వెళ్తున్నాం ఎందుకంటే సమయం తక్కువ ఉంది. సో అలా ఎలా అలంకరించేసి అద్దాలతో, చామరాలతో, అక్కడ మధ్యలో రథం పైన మెలికట్టు పందిరి, సుందరమైనటువంటి ధ్వజంతో చాలా అద్భుతంగా
ఆ రథాన్ని అలంకరించారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు పూరిలో అలా అద్భుతంగా అలంకరిస్తూ ఉన్నారు. ప్రభుపాల చెప్తున్నారు ఇక్కడ భాష్యంలో, ది గార్డియన్ అనే ఒక పతాకం ట్రాఫాల్గర్ స్క్వేర్లో అక్కడ నెల్సన్ కాలం అనేది పెద్దది ఉందన్నమాట. ఒక పెద్ద అంటే సుమేరు పర్వతం లాగా వాళ్ళకు అది. వాళ్ళకి సుమేరు గురించి తెలియదు. సో వాళ్ళు ఇక్కడ ప్రభుపాల వారి రథయాత్ర నిర్వహించేటప్పుడు దాంతో పోలుస్తున్నారు. అది పోటీగా ఉందనేసి న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. అంటే అదొక పెద్ద టవర్. దానికంటే కూడా చాలా పెద్దగా ఉందనమాట ప్రభుపాల వారు చేసినటువంటి యొక్క ప్రభుపాల శిష్యుల వారు చేసినటువంటి యొక్క రథం. ఏ విధంగా ఇక్కడ సుమేరు పర్వతంతో పోలుస్తున్నారో వాళ్ళు ఆ టవర్తో పోలుస్తున్నారు. నెల్సన్ కాలం అనే టవర్తో. సో చివరికి ఇంకా రథయాత్రోత్సవానికి సో జగన్నాథ రథం పైన ఎక్కారు. ఆయన యొక్క సోదరి సుభద్ర కూడా, తర్వాత అన్నగారు బలరాముడు కూడా. 15 రోజులు దానికంటే ముందు జగన్నాథుడు లక్ష్మీదేవితో ఆయన క్రీడించారు. లక్ష్మీదేవి యొక్క అనుమతి తీసుకునేసి జగన్నాథుడు భక్తులతో లీలలు చేయడానికి ఆయన బయటికి వచ్చాడు. సో ఇక్కడ దారి పొడుగంతా కూడా యమునా తీరాన్ని పోలి ఉంది. అంటే ఇక్కడ ఇసుక ఉంది, అక్కడ ఇసుక ఉంది, ఇరువైపులా తోటలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడలేము అక్కడ. ఇప్పుడు అన్నీ కూడా బిల్డింగ్లు అయిపోయినాయి, లాడ్జ్లు అయిపోయినాయి, హోటల్స్ అయిపోయినాయి. బృందావనంకి వెళ్తే కూడా అంతా కూడా అన్ని వనాలు ఏమున్నాయి, ఇప్పుడు సిమెంట్ వనాలు ఉన్నాయి, బిల్డింగ్ల వనాలు ఉన్నాయి. 12 వనాలు పేర్లు మనం చూడొచ్చు, కానీ అన్ని అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు. ఎందుకంటే ప్రజలు వచ్చేసి అప్పుడు సామాన్యంగా ఉండేవాళ్ళు, పూరిపాకల్లో ఉండేవాళ్ళు, చెట్ల కింద ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఫ్లైట్లలో, ట్రైన్లలో వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి అపార్ట్మెంట్లు ఉండాలా, తర్వాత ఫ్యాన్లు ఉండాలా, తర్వాత ఏసీలు ఉండాలా. ఫెసిలిటీస్ కోసం ఇవన్నీ ఏర్పరుస్తున్నారు తీర్థయాత్రలు. సో తర్వాత ఆ రథాన్ని లాగుతున్నారు. వాళ్ళను గౌడులు అనే పేరు ఉంది వాళ్ళకు, గౌడులని అంటారు వాళ్ళు. కొన్నిసార్లు రథం వేగంగా వెళ్తుంది, కొన్నిసార్లు నెమ్మదిగా వెళ్తుంది, కొన్నిసార్లు చాలా అతి బలంగా లాగినప్పటికీ అది కదలట్లేదు. అంటే చాలా బలవంతులు వాళ్ళంతా లాగేవాళ్ళు, కానీ కదలట్లేదు. అంటే ఎవరో సాధారణమైనటువంటి వ్యక్తులు లాగితే ఈ రథం ముందుకు వెళ్ళదనేసి చెప్తున్నారు ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. సో ఎప్పుడైతే రథం కదలకుండా నిలబడిపోతుందో చైతన్య మహాప్రభు మళ్ళీ రావాల్సిందే. చైతన్య మహాప్రభు వచ్చి అలా చందన పుష్పాలతో అలంకరించారు. చైతన్య మహాప్రభు యొక్క తన దివ్య హస్తంతో యొక్క రథాన్ని తాకుతున్నారు. సో అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు చూడగానే మళ్ళీ రథం ముందుకెళ్తుంది. కొన్నిసార్లు చైతన్య మహాప్రభు కూడా తన తలతో రథాన్ని ముందుకు పంపిస్తారు. సో ఇక్కడ మహాప్రభు యొక్క గణం, భక్త గణం అంతా కూడా 4 బృందాలుగా ఉన్నారు. సో మొత్తం 24 మంది సంకీర్తనకారులు ఉన్నారు దానిలో. సో ప్రతి బృందంలో 2 మృదంగకారులు ఉన్నారు, ప్రతి బృందం లేదంటే బృందం. సో మొత్తం 8 మంది వ్యక్తులు ఉన్నారు. సో ఇక్కడ 4 బృందాల్లో చైతన్య మహాప్రభుతోనే మాట్లాడి, అంటే ఏ బృందంలో ఎవరు నాట్యం చేస్తారు, ఎవరు పాడుతారు, ఎవరు మృదంగం కొడతారు, సో ఇలా చర్చలు జరిగి చైతన్య మహాప్రభు అందరినీ దామోదర పండితుడు, నారాయణుడు, గోవిందదత్త, రాఘవ పండిత్, తర్వాత గోవిందానందుడు, తర్వాత స్వరూప్ దామోదర్, వీళ్ళందరూ కూడా 5గురు కీర్తన చేసేటువంటి వ్యక్తులు. తర్వాత ఒక బృందంలో చైతన్య మహాప్రభు అద్వైతాచార్యని పంపిస్తారు నృత్యం చేయమని. ఇంకో బృందంలో ప్రధాన నృత్యకారునిగా శ్రీవాస్ ఠాకూర్ని పంపిస్తారు. ఇంకో బృందంలో గంగాదాస్, హరిదాస్, వీళ్ళందరూ. సో ఈ విధంగా ఒక్కొక్క బృందానికి ప్రధాన నృత్యకారుని పంపిస్తారు. తర్వాత వాసుదేవుడు, గోపీనాథుడు, మురారి మరొక బృందం. సో అందులో ముకుందుడు ప్రధాన కీర్తనకారుడు, శ్రీకాంతుడు, వల్లభసేనుడు 2 అనుకీర్తన గాయకులు అయ్యారు. బృందంలో పెద్ద హరిదాస్, శ్రీ హరిదాస్ ఠాకూర్ వారు ఇంకొక కీర్తనలో నృత్యం చేశారు. ఇంకొక బృందంలో గోవింద ఘోష్ మహాప్రభు ఆయన నియమించారు. తర్వాత అందులో చోటా హరిదాస్, విష్ణుదాస్, రాఘవ కీర్తన గాయకుడు. అండ్ ఇంకొక బృందంలో మాధవ్ ఘోష్, వాసుదేవ ఘోష్ ఆయన నృత్యకారులు. ఇంకా వక్రేశ్వర్ పండిత్, ఆయన వక్రేశ్వర్ పండిత్ ఒక గ్రేట్ డ్యాన్సర్, ఆయన గొప్ప నృత్యకారుడు. ఆయన ఒకసారి నాట్యం చేస్తూ 72 గంటలు నృత్యం చేశారు. ఎన్ని గంటలు? 72 గంటలు అంటే ఎన్ని రోజులు? 3 రోజులు. మనం 3 నిమిషాలు చేయగానే అలసిపోతాం.
ఒకవేళ పాడే వాళ్ళు ఉంటే కానీ ఆయన నాట్యం ఆపకుండా ఈవెన్ ప్రళయం వచ్చే వరకు కూడా నాట్యం చేయగలిగినటువంటి వ్యక్తి ఆయన. అంత గొప్ప మహాభక్తుడు ఆయన, వక్రేశ్వర్ పండిత్. ఆయన నాట్యం ఆపడనమాట. ఒకవేళ ఇంకా పాడే వాళ్ళే ఆపేయాలన్నమాట. 3 రోజులు కంటిన్యూస్గా ఒకసారి నృత్యం చేశారు. తర్వాత కులీన గ్రామం నుంచి ఒక బృందం వచ్చింది. అందులో సత్యరాజ్ అనేది నృత్యకారుడు. శాంతిపురం నుంచి ఇంకొక బృందం వచ్చింది. అందులో అచ్యుతానందులు నర్తకారులు, తర్వాత వేరే వాళ్ళు గాయకులు, ఇంకా ఖండవాసులకు ఒక బృందం. మొత్తం 7 సంకీర్తన బృందాలు ఉన్నాయి. అండ్ 2 ప్రతి దానిలో మృదంగాలు వాయించారు. అంటే ఇప్పుడు ఈ జాంబేలు అప్పుడు మోగించాలి, ఇది కోల్ మృదంగా అంటారు. చైతన్య మహాప్రభు యొక్క సమయంలో ఈ కోల్ మృదంగానే మనం వాడాలి. సో ఈ విధంగా మొత్తం కోలాహల ధ్వనితో పూర్తిగా నిండిపోయింది. అందరూ పిచ్చి వాళ్ళు అయిపోయారు మొత్తం. ఆ యొక్క కీర్తనకు, నృత్యానికి, శబ్దానికి, కరతాళాల ధ్వనికి మొత్తం ఈ యొక్క 14 లోకాల్లో శబ్దం నిండిపోయింది మొత్తం. వైష్ణవులందరూ ఎలా ఉన్నారు? మేఘ సమూహంలాగా ఉన్నారు. వాళ్ళందరూ కీర్తన చేస్తూ నృత్యం చేస్తుంటే వర్షం ఎలా పడుతుంది మేఘాల్లోంచి, అలా వాళ్ళ కళ్ళలోంచి అశ్రుధారలు వస్తున్నాయి. మీరు చూడాలి ఎంతమందికి అశ్రుధారలు వస్తాయి. అంటే మేఘ సమూహంతో ఎందుకు పోల్చారంటే మేఘాలు ఏమవుతాయి, మేఘాల నుంచి వర్షం వస్తుంది. సో ఈ యొక్క భక్తుల యొక్క నయనాల నుంచి వర్షంలాగా వస్తున్నాయి నీళ్ళు, అశ్రుధారలు. ఈ యొక్క సంకీర్తన ధ్వని అంటే ఈ ధ్వనితో ఇంకా వేరే ధ్వని ఎక్కడ వినిపించలేదు ఈ ముల్లోకాల్లో. అసలు వేరే ధ్వని అనేది లేదనమాట. అండ్ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఆయన హరి హరి అని కీర్తిస్తున్నారు. జాయ్ జగన్నాథ్ అనేసి గట్టిగా అరుస్తున్నారు మహాప్రభు. కొన్నిసార్లు ఆయన జగా 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 అంటే ఆయన తన్మయత్వంలో పూర్తి నామాన్ని కూడా పలకలేక ఆయన జగా 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 అని కూడా అంటున్నారు. చైతన్య మహాప్రభు ఈ యొక్క 7 బృందాల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నా యొక్క బృందంలోనే మహాప్రభు ఉన్నారు అనుకుంటున్నారు. అంటే ఒక బృందంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి కనిపిస్తున్నారు, మిగతా బృందాలు వాళ్ళకి కనిపించట్లేదు. ఏ విధంగా రాసలీలలో ప్రతి గోపిక అనుకుంటుంది నాతోనే చైతన్య మహాప్రభు ఉంటున్నారు. సో అలా అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ అలా భావిస్తారు. కానీ 7 బృందాల్లో చైతన్య మహాప్రభు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే చూడగలుగుతున్నారు ఆ మహాప్రభు యొక్క లీలను. సో ఇది చూసేసి జగన్నాథుడు చాలా ఆనందిస్తున్నాడు, పరమ హర్షాతిరేకంతో ఉన్నాడు ఆయన. సో దాన్ని చూడడానికి రథం ఆపేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ రథం ఆగిపోతా ఉంది. అందుకని ఎప్పుడు రథం కదులుతుంది, ఎప్పుడు రథం ఆగిపోతుంది ఎవరికీ తెలియదు. సో ప్రతాపరుద్ర మహారాజ్ చూడగలుగుతున్నారు ఇది, ఈ యొక్క మహిమనంతా కూడా చూస్తున్నారు. ఎలా చైతన్య మహాప్రభు యొక్క 7 బృందాల్లో ఒకేసారి నృత్యం చేయడం ఆయన చూస్తున్నారు. సార్వభౌమ భట్టాచార్య కూడా చూడగలుగుతున్నారు, కాశీ మిశ్ర చూడగలుగుతున్నారు కొందరు. కానీ బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేకపోతున్నారు మహాప్రభు యొక్క లీలను. ఎందుకంటే ప్రతాపరుద్రుడు మహారాజు ఆయన ఇక తుచ్చమైనటువంటి సేవను జగన్నాథుని కోసం స్వీకరించారు. అది చూసి మహాప్రభు ప్రసన్నమయ్యారు. మహాప్రభు యొక్క కృప అందరిపైన వర్షిస్తారు ఆయన. కానీ ఎవరైతే ఈ యొక్క వినయంతో తృణాదపి సునిచేన తరోరపి సహిష్ణ అమాని నామానదేన కీర్తనీయ సదాహరి. సో ఇక్కడ రాజు చాలా అత్యున్నతమైనటువంటి యొక్క స్థాయిలో ఉన్నప్పటికీ, అంటే భౌతికమైనటువంటి పదిలో ఉన్నప్పటికీ ఆయన తుచ్చమైనటువంటి సేవ భగవంతుడి కోసం తీసుకున్నారు. భగవంతుని యొక్క సేవలో తుచ్చమైన సేవ, నీచమైన సేవ, ఉన్నతమైన సేవ లేదు, అన్ని సమానం ఒక కోణంలో చూస్తే. కానీ ఇక్కడ రోడ్డు ఊడ్చడం అనేది ఒక భౌతికమైన వ్యక్తులు చూస్తే తుచ్చమైన సేవగా భావిస్తారు. సో అది చూసి మహాప్రభు ప్రసన్నమై ఆయన యొక్క లీలనంతా కూడా చూడడానికి ఆయన భాగ్యాన్ని ఆయనకి ఇచ్చారు. అసలు మహాప్రభుని ఎవరు అర్థం చేసుకుంటారు? చైతన్య మహాప్రభు కలవడానికి ప్రతాపరుద్ర మహారాజు యొక్క కోరిక, కానీ ఆయన ఒప్పుకోరను. అందరూ ఆయన యొక్క అనుయాయులందరూ కూడా ప్రార్థిస్తారు ఆయనకు, కానీ ఆయన ఒప్పుకోరు. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పారంపరాం జగమిషోర్ భవసాగరస్య సందర్శనం విషయనాం అతయోషితంచ ఆ హంత హంత విషభక్త్యప్య సాధు. ఎవరైతే నిష్కించనులు ఉంటారో, అంటే రాజు అంటేనే విషయి, ఇంద్రియ భోగం ఎంత ఉంటుంది ఆయన దగ్గర. సో సాధువులు యొక్క ఈ విషయాలను కలవడానికి వాళ్ళు ఆసక్తి చూపించరు, వాళ్ళకు అది ఆత్మహత్యతో సమానం.
సో అందుకనే మహాప్రభువుని కావాలంటే నేను అలార్నాథ్ వెళ్తాను, కానీ ఈ యొక్క రాజుని మాత్రం కలవనంట. కానీ ఇప్పుడు ఆయన చేసినటువంటి సేవను చూసి ప్రసన్నమై ఆయన యొక్క లీలలను తిలకించడానికి మహాప్రభు యొక్క కృపను ప్రతాపరుద్రమాల పైన ఆయన వర్షించారు. సో ఈ విధంగా ఆ సంకీర్తన జరుగుతుంది, ఉత్సవం జరుగుతుంది, నృత్యం జరుగుతూ ఉంది. మహాప్రభు పరమానందంతో నృత్యం చేస్తున్నారు, ఆయన ప్రేమ తరంగాల్లో మునిగిపోతున్నారు. ఆయన నాట్యం చేస్తున్నారు, అందరిని కూడా నాట్యం చేయిస్తున్నారు మహాప్రభు. అంటే మిగతా వాళ్ళని చూడడమే కాదు, వాళ్ళు కూడా నాట్యం చేస్తున్నారు. అందరూ శ్రీవాసుడు, రామాయ, రఘు, గోవింద, ముకుంద, హరిదాస్, గోవింద, మాధవ. సో భక్తులందరూ కూడా మహాప్రభు యొక్క అనుయాయులందరూ కూడా నాట్యం చేస్తున్నారు. సో నాట్యం చేస్తూ చైతన్య మహాప్రభు కృష్ణుని కీర్తిస్తున్నారు. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణేతాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణులందరికీ ఆరాధ్యమైనటువంటి వాడు, గోవులకు ప్రియమైనటువంటి వాడు, సర్వ జగత్తుకు హితం చేకూర్చేటటువంటి ఒక కృష్ణునికి నా యొక్క నమస్సులను చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో. జయతి జయతి దేవో దేవకీ నందనో సో జయతి జయతి కృష్ణో వృష్ణీ వంశ ప్రదీప జయతి జయతి మేఘశ్యామల కోమలాంగో జయతి జయతి పృథ్వీ భారనాశో ముకుంద. ఈ యొక్క దేవకీ నందనది ఎవరైతే తెలియబడే గోవిందున్నారో ఆయనకు జయము జయము. వృష్ణి వంశానికి దీపమైనట భగవంతునికి జయం జయం. ఎవరి దేహకాంతి నవమేఘ కాంతి వలె ఉన్నదో, ఎవరి తనువు పద్మం వలె కోమలంగా ఉన్నదో అటు దేవదేవునికి జయము జయం. అసుర భారం నుండి పృథ్వీని ఉద్ధరించడానికి ఈ లోకంలో అవతరించాడు. ఎల్లరకు ముక్తి కలిగించేవాడైన భగవంతుని జయం జయం. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు భాగవతం నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకాలతో కృష్ణుని, జగన్నాథుని కీర్తిస్తూ ఉన్నారు. ఇక శ్లోకాలను నేను చదవట్లేదు. సో కీర్తిస్తూ చైతన్య మహాప్రభు యొక్క దేహంలో చాలా సాత్విక వికారాలు కలుగుతున్నాయి, నానా రకాలైన వికారాలు కలుగుతున్నాయి. కొన్నిసార్లు ఆయన శరీరం రోమాంచితం అవుతుంది, కొన్నిసార్లు చెమటలు వస్తున్నాయి, గద్గదం అవుతుంది, ఆయన శరీరం కంపిస్తుంది. ఆయనలో నిస్సహాయత, గర్వం, హర్షం, ధైర్యం వంటి లక్షణాలు ఆయనలో కలుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఆయన గభీళ్ళ కింద పడిపోతున్నారు, నేలపైన దొల్లుతూ ఉన్నారు. ఏ విధంగా ఒక సువర్ణ పర్వతం నేలపైన పొర్లుతుందో అలా కనిపిస్తున్నారు మహాప్రభు. సో ఆయన రక్షించడానికి, పట్టుకోవడానికి నిత్యానంద ప్రభు రెండు చేతుల ఆయన చేతులు పట్టుకునేసి రక్షిస్తున్నారు. ఎందుకంటే పడిపోతూ ఉన్నారు, ఆయన ఎగురుతూ ఉన్నారు, చాలా హైట్గా ఎగురుతున్నారు. చాలా ఆయన దగ్గరికి ప్రజలు రాకుండా నివారిస్తూ ఉన్నారు. సో సాక్షాత్తు నిత్యానంద ప్రభు ఎవరో కాదు, బలరాముడు. ఆయన బలానికి ఆయన ఆధిపత్యం. సో నిత్యానంద ప్రభు తన బలంతో చైతన్య మహాప్రభువును కాపాడుతూ ఉన్నారు. ఒక వలయం చుట్టుముట్టారు భక్తులు, ఎందుకంటే మహాప్రభు నృత్యంలో ఆయన రక్షించడం కోసం. మళ్ళీ రెండో వలయం కూడా భక్తుల సమూహంతో చుట్టుముట్టారు. సో ఇదంతా చూస్తున్నారు. సో ఒకసారి అంటే అప్పుడు హరిచంద్రుడు భుజాలపై తన చేతులు వేసి ప్రతాపరుద్ర మహారాజ్ చైతన్య మహాప్రభు నృత్యం చేయడాన్ని చూసి అతి పరవశుడయ్యాడు. రాజు ఆ విధంగా నృత్యాన్ని చూస్తుండగా శ్రీవాస్ ఠాకూర్ అతని ముందు నిలబడి చైతన్య నృత్యాన్ని చూసి ప్రేమావేశానికి లోనయ్యాడు. శ్రీవాస్ ఠాకూర్ రాజు ముందు నిలబడాన్ని చూసిన హరిచంద్రుడు ఆయన భుజాన్ని తాకి కొద్దిగా పక్కకు జరమని అర్థించారు. చైతన్య మహాప్రభు నృత్యాన్ని చూడడంలో మునిగిపోయిన శ్రీవాస్ ఠాకూర్ తను ఎందుకు తాకుతున్నారో, తోస్తున్నారో అర్థం చేసుకోలేకపోయారు. మాటికి తోసేటప్పటికీ ఆయన కోపం వచ్చింది. సో కోపం వచ్చేసి హరిచంద్రుని చెల్లు అనిపిస్తుంది. అంటే అక్కడ భక్తులు ఇదే ఎందుకు ఇస్తున్నారంటే ఉదాహరణ అంటే చైతన్య మహాప్రభు ఆయన యొక్క భక్తులతో నృత్యం చేయడం, ఆ కీర్తన చూసి ఎవరికి ఏం అర్థం కావట్లేదు, అందరూ అన్ని మర్చిపోయారు. సో పక్కకు జరమనేసి జరిగినా కానీ ఆయన అంటే బాహ్య చైతన్యంలో ఎవరు లేరు, అక్కడ దేహాత్మ బుద్ధితో ఎవరు లేరు. అందరూ దేహాత్మ బుద్ధికి బయటకు వచ్చేసి ఆ యొక్క లీలలో, మహాప్రభు యొక్క నృత్య లీలలో నిమగ్నం అవుతూ ఉన్నారు. సో దానికి హరిచంద్రుని కోపం వస్తే ప్రతాపరుద్ర మహారాజ్ చెప్తారు, నువ్వు శ్రీవాస్ ఠాకూర్ యొక్క
దివ్య హస్తం నీ చెంప పైన పడింది, నువ్వు ఎంతో భాగ్యవంతుడు అనేసి చెప్తారు. సో ఈ విధంగా మహాప్రభు ఆయన చర్మం పైన బొబ్బలు వచ్చాయి, రోమాలు నిక్కపొడుచుకున్నాయి, ఆయన శరీరం అంతా కూడా ఎలా పత్తి చెట్టు లాగైంది. అంటే ముళ్ళతో నిండిన షిమిలి చెట్టు అంటే పత్తి చెట్టు. సో మొత్తం గాయాలైపోయినాయి. ఆయన పైకి ఎగరడం, దుంకడం, ఆయన చేతులు దూరం వెళ్ళిపోతున్నాయి, కాళ్ళు దూరం వెళ్ళిపోతున్నాయి. ఆయన కొన్నిసార్లు పెద్దగా అవుతున్నారు, కొన్నిసార్లు చిన్నగా అవుతున్నారు. అసలు ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన దంతాలు కొట్టుకుంటున్నారు, గజగజ కొట్టుకుంటున్నారు దంతాలను. అందరూ భయపడిపోతున్నారు. అంటే ఆ యొక్క పళ్ళు మొత్తం రాలిపోతాయనేసి. ఆయన మొత్తం చెమటంతా కారిపోతుంది, రక్తం పెళ్ళుబుకుతుంది చైతన్య మహాప్రభు శరీరంలో. తర్వాత గద్గద కంఠంలో జగా 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 అని చాలా గట్టిగా అరుస్తున్నారు మహాప్రభు. ఏ విధంగా పిచికారి చిమ్మినట్లుగా. పిచికారి అంటే మీకు తెలుసు కదా, అంటే మామూలుగా ఇప్పుడు మందులు వేస్తూ ఉన్నారు అక్కడ మిషన్తో. సో ఆయన కళ్ళల్లోంచి చాలా ఫోర్స్గా ఈ యొక్క అశ్రుధారలు వస్తూ ఉన్నాయి అన్నమాట. మామూలు కారణం కాదు, ఇలా ఫోర్స్గా వస్తున్నాయి. సో ఆ యొక్క అశ్రుధారలు చిమ్మినప్పుడు ప్రజలంతా తడిచిపోతున్నారు, అక్కడ ఉన్న జనాలంతా తడిచిపోతున్నారు చైతన్య మహాప్రభు కళ్ళలోంచి వచ్చే అశ్రుధారలతో. ఏమవుతున్నారు, తడిచిపోతున్నారు. సో ఆయన యొక్క దేహకాంతి తెలుపు నుండి అరుణవర్ణానికి మారడం అందరూ గమనించారు. ఆయన యొక్క దేహకాంతి మల్లికా పుష్పాన్ని పోలి ఉంది. సో కొన్నిసార్లు ఆయన హస్తాలు కొయ్యల్లాగా గట్టిపడగా నడవలేకపోయారు. కాళ్ళు చేతులు గట్టిగా కొయ్యల్లాగా అవుతున్నాయి, అంటే కర్రల్లాగా అయిపోతున్నాయి. ఈ నాసిక రంధ్రాల నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి, నోటి నుంచి నురుగు వస్తుంది, నురుగు. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చంద్రుని నుంచి పోలే అమృతధారాలుగా గోచరిస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఇక నోటి నుంచి యొక్క నురుగు వస్తుంటే శుభానందుడు అనే ఒక భక్తుడు ఏం చేశాడు, దాన్ని తాగుతున్నాడు ఆ యొక్క నురుగును. అంటే ఆయన కృష్ణ ప్రేమ రసికుడు ఆయన, అందుకనే ఆ నురుగును తాగుతున్నాడు. ఈ విధంగా మహాప్రభు ఎలా చేస్తున్నాడు, యొక్క నృత్యం తాండవ నృత్యం చేస్తున్నారు. శివుడు ప్రళయంలో ఎలా నృత్యం చేస్తారో అలా నృత్యం చేస్తున్నారు ఆయన. సో ఆయన నృత్యం చేస్తూ స్వరూప్ దామోదర్ అంటే చైతన్య మహాప్రభు కార్యదర్శిని పాడమని చెప్తున్నారు. వేరు కీర్తనలు, వేరు గానాలు. అంటే భాగవతం నుంచి కొన్ని శ్లోకాలన్నీ కూడా పఠిస్తూ ఉన్నారు. ఒక శ్లోకం చెప్తున్నారు, శ్లోకం చదవట్లేదు, చేస్తే అనువాదం చదువుతున్నాను. ఎవ్వని విరహంలో నేను మన్మధు నుంచి తప్తమై శుష్కించిపోతున్నానో అట్టి ప్రాణనాథుని ఇప్పుడు నేను పొందాను. అంటే ఇక్కడ ఏమంటే కురుక్షేత్రంలో ఇక్కడ సూర్యగ్రహణానికి వెళ్తారు కృష్ణుడు, బలదేవుడు, సుభద్రామయ్య అందరూ, వాళ్ళందరూ కూడా ద్వారకా నుంచి. అదే సమయంలో రాధారాణి గోపికలందరూ కూడా అక్కడికి వస్తారు. సో వాళ్ళు కృష్ణుని చూసి ఆ యొక్క విరహ భావంలో వాళ్ళు తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ రాధారాణి యొక్క భావంతో చెప్తుందన్నమాట, నేను ఇక మన్మధునితో తప్తమై శుష్కించిపోతున్నాను, నేను ఇప్పుడు నా యొక్క ప్రాణనాథుని పొందాను. సో ఇంకా గట్టిగా పాడమని చెప్తున్నారు స్వరూప్ దామోదర్ని. సో మళ్ళీ ఇప్పుడు రథం ఆగిపోయింది. తర్వాత చైతన్య మహాప్రభు దాన్ని కదిలించారు, మళ్ళీ రథం మళ్ళీ ముందుకు వెళ్ళింది. ఆయన యొక్క నేత్రాలు అంటే మహాప్రభు యొక్క నేత్రాలు, మనస్సు పూర్తిగా జగన్నాథ్ నుండే లగ్నం చేస్తున్నారు. సో ఈ విధంగా స్వరూప్ దామోదర్ అభినయం చేస్తున్నారు. ఏ విధంగా అంటే భాగవతంలో ఇవ్వబడ్డాయి, రాధారాణి విరహభావంతో కృష్ణుడితో మాట్లాడుతుంది. ఆ యొక్క శ్లోకాలన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో ఇవ్వబడ్డాయి, చాలా అద్భుతమైన శ్లోకాలు. ఇవన్నీ శ్లోకాలు మనం చదవట్లేదు, ఒక శ్లోకం చదువుతాం. యవనంలో నా హృదయాన్ని దోచిన వ్యక్తియే తిరిగి ఇప్పుడు నా ప్రభు అయినాడు. అవే చైత్రమాస వెనల రాత్రులు ఇప్పుడు ఉన్నాయి. అవే మాలతీ కుసుమ పరిమళం వ్యాపించి ఉన్నది. కదంబ వనము నుండి అదే తీయని గాలి వీస్తున్నది. సన్నిహిత ప్రణయ కలాపంలో నేను అదే ప్రేయసిని అయిన నా మనస్సు ఇక్కడ ఆనందం లేదు. రేవా నది తీరంలో వేతసీ వృక్ష ఛాయలోని ఆ ప్రదేశానికి తిరిగి వెళ్ళాలని నేను
ఆతృతతో ఉన్నాను. అంటే ఇది పద్యావళి నుంచి ఈ శ్లోకం. సో ఈ విధంగా స్వరూప్ దామోదర్ చైతన్య మహాప్రభు యొక్క భావాన్ని అర్థం చేసుకొని రాధాభావంతో, ఆమె విరహంతో, కృష్ణుని యొక్క విరహంతో ఏ విధంగా ఆమె కీర్తిస్తుంది, కృష్ణుని మాట్లాడుతుంది, అవన్నీ శ్లోకాలు కూడా చెప్తూ ఉన్నారు. సో అందరూ భక్తులందరూ కూడా దీన్ని ఆస్వాదన చేస్తున్నారు. ఇక్కడ కురుక్షేత్రంలో నీవు రాకుమారుని వేషంలో ఉండి సైనిక గణంతో ఉండి ఉన్నావు. కానీ బృందావనంలో నీవు కేవలం నీ సుందరమైన మురళిని కూడి గోపవేషంలో గోచరిస్తావు. అందుకే బృందావనానికి వచ్చి నాతో లీలాస్వాదన చేయవలసిందిగా నిన్ను కోరుతున్నాను. నీవు ఆ విధంగా చేస్తే నా మనోవాంఛ ఈడేరుతుంది. సో ఈ విధంగా చాలా అద్భుతమైన శ్లోకాలు చెప్తూ ఉన్నారు. చెప్తూ యొక్క రథయాత్ర ముందుకు వెళ్తుంది. సో ఈ యొక్క రథం లాగడం అంటే అదే అన్నమాట. అంటే చాలా శ్లోకాలు చెప్తుంటాం ప్రజలకు. ఈ యొక్క రథయాత్ర ఎవరైతే లాగుతారో వాళ్ళకు జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడవచ్చు, ఎన్నో ఫలితాలు ఉండొచ్చు. భగవంతుని యొక్క దర్శనం చేసుకోవడం, ఆయన లాగడం. కానీ ముఖ్యంగా లాగడం అంటే ఏమి, ఇక్కడ తిరిగి కృష్ణుని బృందావనానికి తీసుకొని వెళ్తున్నారు. సో కృష్ణుడు బృందావనాన్ని వదిలేసి వెళ్ళడు. బృందావనం ప్రత్యజ్య మామేకం అంటే ఆయన ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు బృందావనాన్ని వదిలివేసి. కానీ ఇక్కడ కృష్ణుడి యొక్క డ్యూటీ ఆయన చేయాలనుకున్న కంసుని సంహరించడానికి ఆయన వచ్చారు. ఇప్పుడు అయినప్పటికీ వ్రజవాసులు ఎప్పుడు కూడా కృష్ణుని వదిలివేసి ఉండలేరు వాళ్ళు ఒక క్షణం కూడా. సో ఇక్కడ అంటే కృష్ణుడితో కలిసి లీలలు ఆస్వాదించడం, కృష్ణుడి యొక్క విరహంతో ఆస్వాదించడం. సో మన యొక్క ఆచార్యులందరూ కూడా దీన్ని విరహ భావాన్ని ఉన్నటువంటి కీర్తిస్తున్నారు. విరహ భావాన్ని. గోపికలు విరహ మహాసాగరంలో పడి నీ సేవాభిలాషి అనే తిమింగలంచే మింగివేయబడుతున్నారు. ఆ గోపికలందరూ విశుద్ధ భక్తురాన్లు కనుక వారి ఆ తిమింగల నోటి నుండి కాపాడాలి. వారికి భౌతిక జీవభావన లేదు కాబట్టి వారెందుకు మోక్షాన్ని అభిలషించాలి? వారు సంసార సాగరం నుండి అది వరకే ముక్తులై ఉన్నారు కనుక యోగులు జ్ఞానులు వాంఛించే ముక్తిని వాళ్ళు కోరరు. సో ఈ యొక్క గోపికలు ఆల్రెడీ వీళ్ళు యొక్క ముక్తి నుంచి ముక్తి వాళ్ళు పొందారు ఆల్రెడీ. ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడ్డారు. వాళ్ళు దేహాత్మ భావంలో వాళ్ళు లేరు. వాళ్ళు ఈ ముక్తి కోసం కాదు వాళ్ళు వచ్చింది. వాళ్ళు కృష్ణుని మళ్ళీ బృందావనానికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళ హృదయానిలోకి కృష్ణుని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇక రథం లాగడం అంటే తిరిగి మనం ఈ యొక్క కృష్ణుని, అంటే ఇక్కడ ఏదైతే జగన్నాథ మందిరం ఉందో అది ద్వారకగా పోల్చబడ్డారు, గుండిచ్చ మందిరం బృందావనంగా పోల్చబడింది. సో అందుకనే ఈ యొక్క రథం నుంచి ఈ యొక్క బృందావనానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు, తిరిగి వాళ్ళు లాగుతున్నారు. సో అందుకనే జగన్నాథుడు కృష్ణుడు తన్మయత్వంతో ఆ యొక్క రూపం అలా అప్పుడు ప్రకటితమైంది. సో ఆయన యొక్క పెద్ద నయనాలతో, పెద్ద ముఖార విందంతో, సో ఇక వ్రజవాసులందరూ చూసి ఆయన తన్మయత్వాన్ని ప్రదర్శించారు. జగన్నాథ తన్మయత్వ రూపం ఇది. చాలామంది ప్రజలు అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇలా రూపం ఉంది భగవంతుడు అంటే. వేరు వేరు లీలలు ఉన్నాయి. అంటే అది యొక్క విగ్రహాన్ని చెక్కేటప్పుడు కూడా, అది విశ్వకర్మ చెక్కేటప్పుడు అలా జరుగుతుంది. సుభద్రమయికి అంటే ఆ యొక్క వాళ్ళు కృష్ణుడు యశోదమయి రోహిణిమయ వినేటప్పుడు లీలలు, యశోదమయితో చేసిన లీలలను వినేటప్పుడు రోహిణీదేవి దేవకీదేవి వాళ్ళు వినేటప్పుడు కూడా వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ విరహ భావంతో కృష్ణుడు తన తన్మయత్వమైనటువంటి రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఏ విధంగా రాధారాణి అడుగుతుంది, కృష్ణుడు దానికి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏ విధంగా వ్రజ గోపికలు కృష్ణుని సేవిస్తున్నారు. సో ఈ యొక్క ఎక్స్చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ చైతన్య మహాప్రభు అనుయాయులందరూ కూడా మాధుర్య రసంలో, అత్యున్నతమైనటువంటి యొక్క రసంలో వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఈ యొక్క ఎక్స్చేంజెస్ను, ఈ యొక్క మార్పులను. ఇవన్నీ చదవట్లేదు ఎందుకంటే ఇవన్నీ సమయం అయిపోయింది. కానీ ఇది అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకాలన్నీ. బట్ అయినప్పటికీ మన గౌడీయ వైష్ణవ పరంపరలో ఇదే అత్యున్నతమైనటువంటిది. ఈ యొక్క రసం పరకీయ రసం, మాధుర్య రసం.
ఎందుకు ఇది అత్యున్నతమైనటువంటిదంటే ఈ యొక్క గోపికలు వాళ్ళు శుద్ధ భక్తులు. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయ తద్ధామ బృందావనం రమ్యా కచిత్ ఉపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పితో ప్రేమోపమార్తో మహాన్. శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం. ఈ 5 ముఖ్యమైనటువంటి విషయాలు అత్యున్నతమైనటువంటిది. ఈ యొక్క వ్రజేంద్ర నందనుడు అత్యున్నతమైనటువంటి ఆరాధనీయుడు. బృందావనం అత్యున్నతమైనటువంటి ధామం. భాగవతం ఇది అత్యున్నతమైనటువంటి గ్రంథం. సదేయంగా వ్రజవధు ఉపాసన, ఇక వ్రజవధువుల యొక్క భక్తి. సో వాళ్ళకు కృష్ణుడు తప్ప వేరే ఏం లేదు వాళ్ళకు. ఈ భౌతిక జగత్తులో వాళ్ళకి ఏమి కావాల్సినటువంటిది లేదు. ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళు నిరంతరం కృష్ణుని యొక్క నామరూప గుణలలో నిమగ్నం అవుతూ వాళ్ళు ఎలాంటి భౌతికమైనటువంటి కోరిక లేకుండా వాళ్ళకి కేవలం కృష్ణుని యొక్క ప్రీత్యర్థమే నిరంతరం సేవ చేయడం. వాళ్ళకు కృష్ణు యొక్క సేవ కోసం వాళ్ళ యొక్క జీవితం. ఒక క్షణం కూడా వాళ్ళు కృష్ణుడు లేకుండా ఉండలేరు. సో అందుకని కృష్ణుడు ఎప్పుడు కూడా బృందావనానికి వెళ్ళరు. బహిర్గతంగా ఆయన ద్వారకు వెళ్ళాడు. సో తిరిగి వాళ్ళు కృష్ణుని తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో మనం ఇంకా చివరికి చైతన్య మహాప్రభు ఆయన నేలపై కూర్చున్నారు. ఇంకా అలసిపోయారు. భూమిపైన ఆయన లిఖిస్తూ ఉన్నారు ఇక శ్లోకాలు. కానీ ఆయన వేలకు గాయం అవుతుందనేసి స్వరూప్ దామోదర్ దాన్ని ఆపుతారు. ఆయన యొక్క భావానికి అనురూపంగా ఇంకా స్వరూప్ దామోదర్ ఆయనకు ఈ యొక్క శ్లోకాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు జగన్నాథుని యొక్క ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఆయన నేత్రాలను చూస్తున్నారు. జగన్నాథుడు చాలా పూలాలంకృతుడయ్యాడు. పూలమాలలతో అలంకృతుడయ్యాడు. చక్కని వస్త్రధారణతో ఉన్నాడు. దివ్యమైన ఆభరణంతో ఉన్నాడు. ఆయన యొక్క కాంతి సూర్యకాంతితో పోల్చబడింది. అక్కడ వాతావరణం అంతా కూడా పరిమళంతో నిండిపోయింది. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు జగన్నాథుని మళ్ళీ మళ్ళీ చూసి 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 ఆయన ఆనందం ఉప్పొంగుతుంది. ఆయన హృదయంలో ఆనందం పెరిగిపోతుంది. మళ్ళీ ఆయనలో ఉన్మాద లక్షణాలు మళ్ళీ పెరుగుతున్నాయి. కొంచెం కూర్చున్నారు. తర్వాత మళ్ళీ ఆ యొక్క ఉన్మాదంతో మళ్ళీ నాట్యం చేస్తున్నారు. ఆయనలో సంధీభావం, భావోదయం, శాంబల్యం, సంచారి, సాత్విక స్థాయి, సంచారి భావాలన్నీ కూడా కలుగుతున్నాయి. ఇవన్నీ కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి యొక్క భావాలు ఇవన్నీ కూడా. సో ఈ విధంగా అందరి యొక్క మనస్సుల్లో ఇక ప్రేమ అమృతం నిండిపోయింది. కృష్ణుని పట్ల ప్రేమ అనే అమృతం నిండిపోయింది. ఆయన చైతన్య మహాప్రభు అందరిలో అది నింపేశారు. ప్రేమ పారవశ్యంతో నృత్యం చేస్తూనే ఉన్నారు. ఆయన అందరికి కృష్ణ ప్రేమనిచ్చారు. సో ఇంకా ఆ పక్క జగన్నాథుడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. బలరాముడు ఆనందంగా ఉన్నాడు. సుభద్రామయ్య వాళ్ళు నృత్యాన్ని చేస్తూ పారవశ్యంతో ఉన్నారు. ఆ రథాన్ని ఆపడం, తర్వాత నృత్యం చేయడం, మళ్ళీ ముందుకు వెళ్ళడం, మళ్ళీ రథాన్ని ఆపడం, మళ్ళీ నృత్యం చేయడం. అందుకని రథం ఎప్పుడు వెళ్తుందని ఎవరికి తెలియదు. మనకి ఇప్పుడు టైంకి బయలుదేరుతాం, టైంకి వస్తాం. కానీ పూరిలో అదంతా ఏం లేదు. ఎప్పుడు రథం ప్రారంభం అవుతుందో తెలియదు, ఎప్పుడు రథం అయిపోతుందో తెలియదు. కొన్నిసార్లు 2 రోజులు అవ్వచ్చు, కొన్నిసార్లు 3 రోజులు అవ్వచ్చు, కొన్నిసార్లు వారం రోజులు అవ్వచ్చు. ఆయన ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు. ఎవరి చేతుల్లో లేదు. మనం ఒకసారి అక్కడ అడిగాం, ఎప్పుడు ప్రారంభం అవుతుంటే ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. టైం లేదు అన్నమాట. మనకంతా టైం జరుగుతుంది ఇక్కడ. సో అప్పుడు ప్రతాపరుద్ర మహారాజు మహాప్రభుని పట్టుకొని లేపారు. అప్పుడు రాజును చూడగానే ఆయనకు బాహ్య స్పర్శ వచ్చింది. బయటికి రాజును పట్టుకున్నానేసి అంటున్నారు. కానీ ఆయన లోపల మహాప్రభు ఆయనకు కృపని ఇవ్వాలనుకున్నారు. సో ఇంకా ఈ అధ్యాయం కొనసాగించబడుతుంది. మనకు సమయం అయిపోయింది. కానీ దయచేసి చదవండి. చాలా అద్భుతం. చైతన్య చరితామృతం. మహాప్రభు యొక్క కృప వల్లనే అన్నీ సాధ్యమవుతాయి. సో చైతన్య మహాప్రభు 18 సంవత్సరాలు ఆయన పూరిలో ఉన్నారు. 24 సంవత్సరాలు నవద్వీప్లో ఉంటే 18 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన బృందావనానికి వెళ్ళాలనుకున్నారు. కానీ వాళ్ళ యొక్క అమ్మ కోసం దగ్గర ఉండాలనే కోరిక కోసం ఆయన ఇక్కడ ఉండి మనం చూడొచ్చు. ఇప్పటికి కూడా యొక్క లీలా స్థలాలు ఉన్నాయి. గంభీరలో చూస్తే ఆయన అక్కడ ఆయన గోడలకు బాదుకోవడం, ఆయన తన్మయత్వంతో శరీరాన్ని బాధించుకోవడం. సో ఎన్నో లీలా స్థలాలు ఉన్నాయి. హరిదాస్ ఠాకూర్ చేసినటువంటి ఆ యొక్క భజన చేసిన స్థలం, చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్యని కలవడం, ఆ యొక్క లీలా స్థలాలు అన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. సో చాలా దగ్గరగా ఉంది పూరి. సో ఈ విధంగా మహాప్రభు రథయాత్రలో పారవశ్య నృత్యంతో అందరినీ ఆకట్టుకొని అందరినీ నృత్యం చేయించి అందరికీ కృష్ణ ప్రేమను ఆయన ఇచ్చారు. సో మన ఉద్యమే సంకీర్తన ఉద్యమం. ప్రభుపాల్ వారు చెప్తారు, జస్ట్ కేవలం మనం
పాడడం, నాట్యం చేయడం, ప్రసాదం తినడం, ఈ 3 చేస్తే సరిపోతుంది. మిగతా ఏం పని లేదా? మిగతా ఉన్నాయి, ఎన్నో ఉండొచ్చు. బట్ ఇవి ముఖ్యమైనటువంటి మన సంకీర్తనోద్యమంలో నాట్యం చేయడం. మొదట చైతన్య మహాప్రభు నాట్యం చేసేటప్పుడు కొందరు మాయావాదులు, ఓ నువ్వేం నాట్యం చేస్తున్నావు, ప్రకాశానంద సరస్వతి అంటాడు, నువ్వు వేదాంతాన్ని చదవాలి. కానీ మహాప్రభు చెప్తారు, నా యొక్క గురువు ఆదేశాన్ని ఇచ్చారు నాకు, నీకు వేదాంతం అనేది అర్థం కాదు, నువ్వు మూర్ఖుడివి, సో నువ్వు ఈ యొక్క మహామంత్రాన్ని ఉచ్చరించు, నాట్యం చేయమనేసి. సో మనం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదివి అర్థం చేసుకునేటువంటి యొక్క సామర్థ్యం మనకు లేదు. ప్రభుపాల పుస్తకాలు చదివి అర్థం చేసుకుని చాలు. ఆ సకల శాస్త్రాల సారం అది. సో మనం ఈ యొక్క కీర్తనలు నాట్యం చేయడం అనేది చాలా ముఖ్యం. రథయాత్రలోనే కాదు, ప్రతిరోజు కూడా మందిర కార్యక్రమాల్లో ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కీర్తన చేయడం, నాట్యం చేయడం, ఆయన ప్రసాదాన్ని తీసుకోవడం. సింపుల్ ప్రాసెస్, సరళమైనటువంటి మార్గం ఇది. కోట్ల జన్మల జ్ఞానం ద్వారా, కోట్ల జన్మల కర్మ ద్వారా, కోట్ల జన్మలో ధ్యానం ద్వారా పొందలేనటువంటిది ఒకే జన్మలో కేవలం నృత్యం ద్వారా, కీర్తన ద్వారా, ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మహాప్రభు అందరికీ యొక్క కృష్ణ ప్రేమను, బ్రహ్మార దుర్లభ ప్రేమ, బ్రహ్మకు కూడా దుర్లభమైనటువంటి ప్రేమను చాలా సునాయాసంగా అందరికీ ఇస్తున్నారు. సో ఎవరు నాట్యం చేస్తారు? ఎవరైతే దేహాత్మ బుద్ధిలో ఉండరో వాళ్ళు నాట్యం చేస్తారు. మనం మామూలుగా మందిరానికి వచ్చినప్పుడు నాట్యం చేయమని చెప్తాం కొత్త వాళ్ళకి, వాళ్ళు నాట్యం చేయరు, అంటే కొంచెం మొహమాట పడతారు కొంత. అంటే బయట బ్రేక్ డ్యాన్సులు చేస్తారు, క్లబ్లలో నాట్యం చేస్తారు, తాగుతారు, తందనాలు ఆడతారు. భగవంతుడి ముందు నాట్యం చేయడానికి కొంచెం మొహమాట పడదు. సో మనం భగవంతుడి ముందు నాట్యం చేయడానికి మొహమాట పడద్దు. కొందరికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, మేబీ ముసలి వాళ్ళు అయ్యొచ్చు. మరి ముసలి వాళ్ళు, ముట్టి వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, బాలలు అందరూ నాట్యం చేస్తారు. కోర్స్ లేడీస్ పబ్లిక్గా నాట్యం చేయలేదు, ఇందులో వివరించబడలేదు అది చైతన్య చరితామృతంలో. వర్ణాశ్రమ విధానం ప్రకారం స్త్రీలు నాట్యం చేయడం పబ్లిక్లో, వాళ్ళు ప్రైవేట్గా నాట్యం చేసుకోవచ్చు. సో కీర్తన, నృత్యం మన సాంప్రదాయం. సో అందుకని ఈరోజు అందరూ ఎవరు ఖాళీగా నిలబడకుండా, అంటే ఏదో జపం చేసుకుంటూ వెళ్ళకుండా, రథయాత్రలు అందరూ బాగా ఎగరాల, నృత్యం చేయాలి. మహాప్రభులాగా నృత్యం చేయలేము మనం, అంత తన్వెత్తంలో మనం రాలేదు. మహాప్రభుకి అనుయాయులాగా కూడా నృత్యం చేయలేం. వాళ్ళ అడుగు జాడలో ఎంత వీలైతే అంత నాట్యం చేయడం, కళ్ళల్లోంచి నీళ్ళు రావడం అంటే కావాలని కృత్రిమంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. వస్తే రావచ్చు, ఎవరికైనా రోమాంచితం అవ్వచ్చు. సో తర్వాత ప్రసాదం తీసుకోవడం. సో ఈ విధంగా ప్రజలందరూ చూసి భక్తులు నాట్యం చేయడం, ప్రభుపాల వారు యొక్క రథయాత్రలు చేసినప్పుడు ఎందుకు ప్రపంచమంతటా కూడా ఆకర్షించబడుతున్నాయి. ఎందుకంటే అందరూ నృత్యం చేయడం, కీర్తన చేయడం, పెద్ద ప్రసాద వితరణ. ఎన్నో దేశాల్లో, అన్ని దేశాల్లో ఇక రథయాత్ర జరుగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కో అక్కడ పబ్లిక్ హాలిడే. ఈవెన్ మన భారతదేశంలో కూడా ఎన్నో ప్లేస్లలో పబ్లిక్ హాలిడే ఉంటుంది. బరోడాలో 5 లక్షల మంది రథయాత్ర హాజరవుతారు. 5 లక్షల మంది. అది సిటీ ఫెస్టివల్ అండి. సిటీ ఫెస్టివల్ అంటే అది ఇస్కాన్ ఫెస్టివల్ కాదు, సిటీ అందరి మామూలుగా నగరాల్లో ఉత్సవాలు చేసుకుంటారు కదా, అదేవిధంగా ఇది ఓన్లీ కేవలం ఇస్కాన్ వాళ్ళదే కాదు, ప్రపంచంలో అందరిది. అసలు భారతదేశం ప్రకటించాల ఇక ఈరోజు రథయాత్ర రోజు హాలిడే ఇవ్వాలి. ఓన్లీ ఒరిస్సాలోనే కాదు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో, చెప్పాలంటే అన్ని దేశాల్లో కూడా హాలిడే ఇవ్వాలి ఈరోజు. అందరూ పాల్గొనాలి ఈ రథయాత్రలో. అందరూ కిరాత, ఉనాంద, పులింద, పుక్కష, యవన, కషాదయ అందరూ, ఎవరైనా అంటే ఉద్యోగులైనా, ఉద్యోగం చేయని వాళ్ళైనా, వ్యాపారస్తులైనా, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు. అందుకే ప్రభుపాల వారు అని చెప్తారు, జగన్నాథుడు ఆయన, పూరినాథుడే కాదు ఆయన. అక్కడ కొందరు అంటే ప్రభుపాల వారి విగ్రహాన్ని కాల్చారు కొన్ని సంవత్సరాల క్రితం. వాళ్ళకి అది అపరాధం, అది వాళ్ళకి అర్థం కాదు ప్రభుపాద కాంతి శుద్ధ భక్తుల గురించి. వాళ్ళకి తప్పకుండా అది పర్యవసానం అవుతుంది. సో ప్రభుపాద పూరికి వచ్చినప్పుడు వీళ్ళకి తెలియదు, వీళ్ళకి జగన్నాథ్ గురించి. పూరినాథ్ కాదు ఆయన, జగన్నాథ్, జగత్తుకే నాథుడు. సో అందువల్ల అంతటా రథయాత్రలు జరగాల, అందరూ జగన్నాథ్ని దర్శనం చేసుకోవాలి, అందరూ జగన్నాథ్ని కీర్తన చేయాలా, అందరూ జగన్నాథ్ని ప్రసాదం తీసుకోవాలి. సో ఈ విధంగా కొన్ని కోట్ల మంది కృష్ణ చైతన్యాన్ని తీసుకొని ఈ భౌతిక జగత్తు నుంచి, ఈ యొక్క జన్మ మృత్యు జరావాల నుంచి, కోటాను కోట్ల జన్మల నుంచి మనం ఇక్కడ పరితపిస్తున్నాం. దాని నుంచి బయటపడడానికి ఇది ఒక గొప్ప అవకాశం ప్రభుపాల వారు కల్పించారు. సో అందుకనే భక్తులు ఉత్సాహంగా కీర్తన చేస్తూ, పాడుతూ, నాట్యం చేస్తూ ఉంటే ప్రజలు దానికి ఆకర్షణ, వాళ్ళు కూడా నాట్యం చేస్తారు. కొన్ని లక్షల మంది రోజు పాల్గొంటున్నారు. బాంబేలో కూడా 3 మందిరాలు, ప్రతి మందిరాల్లో, గ్రామాల్లో, మందిరాల్లో, నగరాల్లో రథయాత్ర ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సో ఎంతోమంది
జీవులు, మనలాంటి బద్ధ జీవులు అందరూ కూడా దీని ద్వారా ఆ ప్రయోజనం పొందుతూ ఉన్నారు. జగన్నాథుని యొక్క దర్శనం చేసుకొని ఆయన ముందు నాట్యం చేస్తూ కీర్తన చేస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే జై జగన్నాథ్. ఇప్పుడు ఏం ప్రశ్నలకు సమయం ఉంటే అడగొచ్చు, కానీ లేకుంటే మనం వెళ్ళి సేవ చేయొచ్చు. ఏదైనా ప్రశ్నలున్నాయా? ఒక ప్రశ్నలు ఏమి అడగాల్సిన అవసరం లేదు. వెళ్ళేసి జగన్నాథ్ ముందు నాట్యం చేస్తూ కీర్తన చేస్తూ ప్రసాదం తింటే అయిపోతుంది. అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది. శిల ప్రభుపాద్ కీ జాయ్, శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్రామయ్య కీ జాయ్, జగన్నాథ్ రథయాత్ర మహామహోత్సవ్ కీ జాయ్, శ్రీ చైతన్య చరితామృతం కీ జాయ్.